ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మంగళగిరి రూరల్ ప్రాంతమైన ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర గురువారం మంగళగిరి రూరల్ సీఐ ఎస్ఐలు వెంకట్రావు జె క్రాంతికిరణ్ మంగళగిరి టౌన్ ఎస్ఐ ఖాదర్ బాషా దుగ్గిరాల ఎస్ఐ మహేంద్రలతో పాటు సుమారుగా 40 మంది సిబ్బందితో ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం 5 గంటల నుంచి నివాసాల వద్ద కార్డన్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని సుమారు 25 వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమానితులపై నిరంతర నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని సీఐ వెంకట్రావు తనదైన శైలిలో స్థానికులను హెచ్చరించారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు రూరల్ సీఐ వెంకట్రావు ఎస్ఐ క్రాంతికిరణ్ తెలిపారు. అలాగే సరైన పత్రాలు చూపించిన వాహనాలను పోలీస్ స్టేషన్కు వచ్చి తీసుకువెళ్లవచ్చని సీఐ వెంకట్రావు ఎస్ఐ క్రాంతికిరణ్ వాహనదారులకు తెలిపారు. అలాగే అనుమానం కలిగిన ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో గల గడ్డివాములను తనిఖీ చేశారు. అక్కడంటే అది మహాసముద్రం కాబట్టి అన్ని రెడ్యూస్ ఇక్కడ ఏంటంటే వెరిఫై చేసాం డాక్యుమెంట్స్ కొంతమంది తీసుకొని వచ్చి మధ్య మధ్య వచ్చేసి ఇక గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మంగళగిరి రూరల్ ప్రాంతమైన ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర గురువారం మంగళగిరి రూరల్ సీఐ ఎస్ఐలు ఈ సెర్చ్ జరిపారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ లో జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా గుంటూరు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగానే ఈ కార్డన్ సెర్చ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా అనుమానితులు ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించే విధంగా కూడా పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ చేస్తున్నారు. వాహనాలకు ఎలాంటి పత్రాలు లేని వాహనాలు మొత్తం సీజ్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయడం, అలానే మురుగుడు లావణ్య పోటీ చేసిన ఏరియాల్లో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి. అయితే మంగళగిరికి అతి సమీపంలోనే నాగార్జున యూనివర్సిటీ కూడా ఉండడం జరిగింది. అక్కడ ఎన్నికల కౌంటింగ్ కూడా జరిగే కేంద్రం కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగానే ఈ కార్డన్ సెర్చ్ కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నారు. అలానే అనుమానిత వాహనాలను కూడా గుర్తించి వివిధ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరుగుతుంది. అయితే మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో సీఎం నివాసం ఉండే ఈ ప్రాంతాల్లో కూడా కార్డన్ సెర్చ్ నిర్వహించి ఎలాంటి అనుమానిత ఉన్న వాహనాలు మొత్తం కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇలానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇతర కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇలానే పోలీస్ అధికారులు ఎక్కడైతే కొద్దిగా అనుమానిత ప్రాంతం ఉందో ఏదైతే హింసాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఏదైతే జనాలు ఎలాంటి హింసకి పాల్పడకుండా జాగ్రత్తలు వహించాలని కూడా ఈ కార్డన్ సెర్చ్ లో పోలీసులు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్. అక్కడంటే అది మహాసముద్రం కాబట్టి అన్ని రెడ్యూస్ ఇక్కడ ఏంటంటే వెరిఫై చేసాం డాక్యుమెంట్స్ కొంతమంది తీసుకొని వచ్చి మధ్య మధ్య వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ